పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైని శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బెతాళుడు, రాజా, అర్ధరాత్రి సమయంలో నీ మందిరంలో పట్టుపాన్పై నిశ్చింతంగా పడుకోవాల్సిన నువ్వు ఇంత భీతి కొల్పే శ్మశానంలో నానా ఇక్కట్లకు లోనవుతుండడం చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఎంతటి వివేకవంతులు ఒకసారి తమ వ్యక్తిగతమైన అదే ముఖ్యమైన విషయాల గురించి వివేకహీనుల నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వాటి కారణాలు వెతికిపట్టడం సాధ్యపడే పని కాదనుకుంటాను. ఇందుకు ఉదాహరణగా తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక యువతి పట్ల మాళవ దేశ యువరాజు ప్రవర్తించిన తీరు ఎంత అసందర్భంగా అవివేకం ఉన్నదో చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మాళవ దేశాన్ని పాలించే వీరసింహుడు వృద్ధుడైపోయాడు. ఆయన ఏకైక పుత్రుడు సూర్యవర్మ. సూర్యవర్మ యుక్త వయస్కుడయ్యాడు. కుమారుడికి త్వరలో వివాహం జరిపి పట్టాభిషేకం చేస్తే తన బాధ్యత తీరిపోతుందని భావించాడు మహారాజు. యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసం అన్వేషణ జరపాల్సిన అవసరం కూడా లేదు. కుంతల దేశపు యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మ ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నవాళ్లు. చంద్రప్రభ తండ్రి వాళ్ళ వివాహానికి ఈనాడు అంగీకరించాడు. అయితే ఆస్థాన పురోహితుడు ఏడాదిగా జాప్యం చేస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు సూర్యవర్మ తన విదూషకుడిని వెంటబెట్టుకుని రథంలో విహారానికి బయలుదేరాడు. రథం ఒక అరణ్య మార్గాన ప్రయాణం చేస్తోంది. చుట్టూ రకరకాల వృక్షాలు, అడవి జంతువులు చేసే శబ్దాలు, పక్షుల కిలకల రావాలు సూర్యవర్మకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తున్నది. మధ్య మధ్య విదూషకుడు తన చలోక్తులతో అతడిని నవ్విస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా మార్గానికి కొద్ది దూరం నుంచి ఏనుగుల గీంకారం వినిపించింది. అది వింటూనే రథస్వాలు రెండు బెదిరిపోయి రథాన్ని మార్గం నుంచి పక్కకు లాగి చెట్టు మధ్యగా తమకు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తసాగాయి. సారథి వాటిని అదుపు చేయలేకపోయాడు. సూర్యవర్మ, విదూషకుడు ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు కొంతసేపటికి తేరుకొని రథం నుంచి కిందకు దూకటం క్షేమమా కాదా అని ఆలోచిస్తున్నంతలో రథచక్రం ఒకటి చెట్టు బోధను ఢీకొన్నది. దానితో రథం పక్కనున్న పొలంలోకి ఒరిగింది. విదూషకుడు, సారథి దాపులో ఉన్న పొదల్లో పడ్డారు. సూర్యవర్మ పొదలు నానుకుని ఉన్న సరస్సులో పడిపోయాడు. కొంతసేపటికి తడిసిన దుస్తులతో చలికి వణుకుతూ సూర్యవర్మ సరస్సు నుంచి లేచి వచ్చాడు. శరీరం మీద చిన్న చిన్న గాయాలతో, చిరిగిన దుస్తులతో పొదల నుంచి లేచి బయటికి రాబోతున్న సారథి, విదూషకుడు సూర్యవర్మ కేసి చూస్తూ క్షణం నివ్వెరపోయారు. అయితే వాళ్ళు జవాబిచ్చే ముందే సూర్యవర్మ నిలువెల్లా కంపించిపోయాడు. అందుకారణం ఉరుము లాంటి అతడి కంఠస్వరం కోమలంగా వీణ మీటినట్లుండటమే. అతడు తన శరీరాన్ని అపాదమస్తకం ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు. చీర, రవిక, చేతులకు గాజులు, కాళ్లకు అందెలు చేసిన సాముగడిల వల్ల ఉక్కులా ఉండే అతడి శరీరం ఎంత సుకుమారంగా మారిపోయింది. తర్వాత ముగ్గురు మౌనంగా పొలంలో ఒరిగి ఉన్న రథాన్ని పైకి లాగి ఆ రాత్రి తొలిజాము గడిచే సమయానికి నగరం చేరారు. తమ కుమారుడు ఆడపిల్లగా మారిపోయాడని తెలుసుకుని రాజు దంపతులు ఎంతగానో విచారించారు. తెల్లారేసరికి ఈ వార్త దావానంలా మానవ రాజ్యమంతటా పాకిపోయింది. మన సూర్యవర్మ కాస్త సూర్యప్రభగా మారిపోయాడు అంటూ నగర పౌరులు తమలో తాము హాస్యమాడుకోసాగారు. సూర్యవర్మ సిగ్గుతో ఆ రోజంతా తన భవనం నుంచి బయటికి రాలేదు.